పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆమేన్. చూడండి ప్రియులారా, ప్రవచించుట అనేది గొప్ప వరమండి. ఆ ప్రవచన వరమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆత్మను పొందుకునే విషయము నిర్లక్ష్యము చేయకూడదు. ఆత్మ వరములు, కృపావరములు పొందుకునేది మనము నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే మనము విడిచిపెట్టబడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తాను. ఫిలిప్పు అనేటువంటి దైవజనునికి సువార్తికుని నలుగురుగా ఉన్నటువంటి కుమార్తెలు ఉన్నారు. ఈ నలుగురు కుమార్తెలట వారు ప్రవచించువారుగా ఉన్నారు. మన ఇంట్లో ఒక్కరికి దేవుని ఆత్మ వస్తేనే 10 మందికి గొప్పగా చెప్తారు. నా కుమార్తె దేవుని ఆత్మ పొందుకుంది, నా కుమారుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు 100 మందికి మనం చెప్తామంట. కానీ ఫిలిప్పుకున్నటువంటి కుమార్తె నలుగురు ప్రవచన వరం కలిగిన వారు. మనమట ప్రవచన వరమును నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు ప్రతి వారికి ప్రవచన వరాన్ని ఇస్తాడు, కృపావరములు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బ్రతికి ఉండగానే ప్రవచన వరాన్ని పొందుకో. చనిపోయిన తర్వాత పొందుకోలేరు ఎవరు. చనిపోయిన తర్వాత ఎవరు కూడా జ్ఞాపకములో ఉండరు. అయితే బ్రతికి ఉండగానే ఈ ప్రవచన వరాన్ని మనం పొందుకోవాలంటే మొదట మనం చేయవలసినది ఉపవాస ప్రార్థన. వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేసుకుంటే ప్రభు మనకి ఆత్మ వరములను, కృపావరములను, ప్రవచన వరములను అనుగ్రహించి పరలోక రాజ్యానికి అంటే బలమైనటువంటి ఆత్మ పూర్ణులుగా మలచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఇప్పటికీ నీవైతే ఆత్మను పొందుకున్నావు, ఇంక నువ్వు ఆత్మను పొందలేదా? ఈరోజు నీవు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకును. నా దేవుడు నీకు ప్రవచన వరమును దయచేయునుగాక. ఆమేన్. ఈ ప్రవచన వరం ఏం చేస్తుందంటే మనము సంఘములో ప్రవచించినప్పుడు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రవచించినప్పుడు ఆ ప్రవచన వరము అనేది ఒక హెచ్చరికగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది. ఒక వ్యక్తిని సరైనటువంటి మార్గములు నడిపించేది ప్రవచన వరం. జరగబోయే దాన్ని ముందుగా దేవుని ఆత్మ ప్రేరేపించబడి చెప్పేదే ప్రవచన వరము. అట్టి కృప నా ప్రభు ఈ రోజున మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రవచన వరము మేము కలిగి ఉండాలని మీరు మాకు తెలియపరిచున్నారు. ప్రవచన వరము అనేది గొప్ప వరమని, ఈ లోకంలో ఏది దాంతో సాటి రావని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. అలనాడు ఫిలిప్పునకు కలిగినటువంటి నలుగురు కుమార్తెలు ప్రవచన వరము కలిగి ఉండగా ఈరోజు నీ బిడ్డలో కూడా వారు రేయింబగలు ఉపవాసములతో కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా వారు కోరినట్టుగా ప్రవచన వరముతో మీరు నింపండి, ఆత్మ వరములు దయచేయండి, కృపావరంతో మీరు అలంకరించండి. అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె సంఘముగా మీ రాజ్యము కొరకు సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.